ఈ వీడియోలో డేటా టైప్స్ కోసం డిస్కస్ చేద్దాం. మీరు ఒక మార్ట్కి వెళ్ళారు. డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి కదా, ఐటమ్ని బట్టి కేటగిరైజ్ చేసి ఉంటాయి. లైక్ యాపిల్స్, ఆరెంజెస్ ఈ ఫ్రూట్స్ కేటగిరీ, షుగర్, రైస్ గ్రాసరీస్ కేటగిరీ అండ్ మిల్క్, కర్డ్ డైరీ కేటగిరీ. ఇలా కేటగిరైజ్ చేసి ఉండడం వల్ల కస్టమర్కి వెతుక్కునే పని ఉండదు. పైథాన్లో కూడా ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అయిందో చెప్పేదే ఈ డేటా టైప్. మరి ఇలాంటి డేటా టైప్ని కరెక్ట్ ఫార్మేట్లో స్టోర్ చేయాలి కదా. కొన్ని టైప్స్ చూద్దాం. ఇంటీజర్ డేటా టైప్ని ఇంటెన్ రిప్రజెంట్ చేస్తాం. పాజిటివ్ హోల్ నెంబర్స్, నెగిటివ్ హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్లోకే వస్తాయి. ఏజ్ని పాయింట్స్లో చెప్పలేం కదా, సో ఇది ఇంటీజర్ టైప్లోకి వస్తుంది. ఇప్పుడు ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. లైక్ 3.14, 1.23. ప్రైస్ అవ్వచ్చు, పవర్ బిల్లో అమౌంట్ అవ్వచ్చు, డెసిమల్లో చూస్తాం. అండ్ స్ట్రింగ్ అంటే టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది. అంటే మీ నేమ్స్ కానీ మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఫార్మేట్లోకి వస్తాయి. అండ్ బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్. మీ ఫ్రెండ్ ఆన్లైన్లో ఉన్నాడా లేదా, ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. అండ్ నన్ అంటే ఏమీ లేదని మీనింగ్. ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో 5 వాల్యూస్ని డిఫరెంట్ వేరియబుల్స్లో స్టోర్ చేశాను. వేరియబుల్ కాన్సెప్ట్ డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఇవి ఏ డేటా టైపో తెలియాలి అంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అవుట్పుట్ స్క్రీన్ చూద్దాం. ఏజ్ ఇంటీజర్ ప్రింట్ అయింది, ప్రైస్ ఫ్లోట్ ప్రింట్ అయింది, నేమ్ స్ట్రింగ్, యానిమే బూలియన్ అండ్ ఐటమ్స్ నన్. కరెక్ట్గా ఉంది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.